హాయ్ అండి అందరికి ముందుగా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే చాలా సింపుల్ గా చేసుకున్నా. పొద్దుటి నుంచి ఫోన్ లో వచ్చే వీడియోస్ చూస్తా ఉంటే కొంచెం బాధేసింది. ఎందుకనంటే అందరూ పుట్టిళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ వీడియోస్ అన్ని చూస్తా ఉంటే పండగ హడావిడి అంతా కూడా మామూలుగా లేదు, మేమే చాలా సింపుల్ గా చేసుకుంటున్నాం అనిపించింది. ఎందుకనంటే కొంతమంది ఏమో మంచిగా అరిసెలు, చక్రాలు, చెక్కలు, కజ్జికాయలు అన్ని వండుకుంటూ కనిపిస్తున్నారు. కొంతమంది ఏమో కోడి పందాలు అని చెప్పేసి హడావిడి చేసేస్తున్నారు. మరి కొంతమంది ఏమో పొద్దున్నే చలిగాల్లో చక్కగా నిద్రలేచి భోగి మంటలు వేసుకుని ఆ మంటల్లో నీళ్లు కాచుకొని చక్కగా మంగళ స్నానాలు చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పండగ హడావిడంతా మేమైతే మిస్ అయ్యాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళలేదండి కొన్ని కారణాల వల్ల. అందుకని చెప్పేసి పొద్దున్నే నిద్రలేచి ఇల్లంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయిపోయి పూజకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పిల్లలిద్దరికి నువ్వుల నూనెతో మసాజ్ చేసిన తర్వాత మంగళ స్నానాలు అయితే చేయించాను. ఇలా సింపుల్ గా పూజ చేసుకున్నాము. ఈ లోపల హారి వచ్చింది. అక్క కట్టు పొంగలను పప్పుచారు చేసిందంట, పంపించింది. కట్టు పొంగల్ అయితే చాలా బాగుంది. వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.